ప్రియదర్శి నభా నటేష్ల కాంబినేషన్లో డార్లింగ్ సినిమా ప్రకటించినప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ ప్రకటనకు ముందు వీళ్ళిద్దరూ సోషల్ మీడియా వేదికగా చేసుకున్న ఫైట్ ఈ సినిమాపై అటెన్షన్ డ్రా చేయడానికి బాగానే ఉపయోగపడింది. ట్రైలర్ కూడా డార్లింగ్ సినిమాపై అంచనాలను ఒకంత పెంచిందనే చెప్పాలి. నభా నటేష్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో డార్లింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, చిన్నప్పుడే ప్రోగ్రెస్ కార్డుపై తన తండ్రి సంతకం చేస్తున్నది చూసి తల్లి క్లాస్ పీకుతుంది. దీంతో లెక్కలు తన వల్ల కాదని, ఇక తాను చదవనని చెప్తాడు. కానీ తల్లి మాత్రం మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తే మంచి భార్య వస్తుందని చెప్పడంతో చదువు పూర్తి చేస్తాడు. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హానీమూన్కు ప్యారిస్ వెళ్ళటమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు హీరో. స్కూల్లో ఒకసారి టీచర్ జీవిత లక్ష్యం ఏంటని అడిగితే ఇదే విషయం స్పష్టంగా చెప్తాడు. చివరికి ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయిని, అంటే సైకాలజిస్ట్గా ఉన్న అనన్యను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ పెళ్లి ముహూర్తం సమయానికి అనన్య తాను ప్రేమించిన వ్యక్తి కోసం పారిపోతుంది. ఈ షాక్లో ఆత్మహత్య చేసుకోవడానికి హీరో ప్రియదర్శి ఒక గుట్టపైకి వెళ్తాడు. అక్కడే ప్రియదర్శికి నభా నటేష్ కనిపిస్తుంది. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకొని నవ్వుకుంటుంది. ఇప్పటివరకు అన్ని ఇంట్లో వాళ్ళే చెప్పినట్లు చేశావు, సొంతంగా ఒక్క ఆలోచన ఒక్క పని కూడా తెలియదా అంటూ క్లాస్ పీకుతుంది నభా నటేష్. అలా పరిచయమైన కొద్ది గంటల్లోనే నభా నటేష్ను పెళ్లి చేసుకుంటాడు ప్రియదర్శి. అక్కడి నుంచే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ నభా నటేష్కు ఉండే సమస్యతో హీరో పడే ఇబ్బందుల చుట్టూనే సినిమా కథ అంతా తిరుగుతుంది. ఒక మనిషిలో ఏకంగా 5 విభిన్నమైన పర్సనాలిటీలు ఉన్న వ్యక్తులు ఉండటం ఎలా సాధ్యమవుతుంది, ఆ విభిన్న పర్సనాలిటీలు ఎలా ప్రవర్తిస్తాయి, ఇన్ని మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్న క్యారెక్టర్స్తో నభా నటేష్ ప్రియదర్శికి ఎలా చుక్కలు చూపించింది అన్నదే డార్లింగ్ మూవీ. ఈ సినిమా లైన్లో హీరోయిన్కు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయనే పాయింట్ తప్ప మిగిలిన సినిమా స్టోరీ లైన్ అంతా ఫ్లాట్గా సాగుతుంది. మరోవైపు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీల విషయంలో వేరియేషన్స్ కనిపించినా కూడా ఇవి సినిమాలో అంతగా ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. డార్లింగ్ సినిమాలో ప్రియదర్శి తన పాత్రకు న్యాయం చేశాడు. కాకపోతే కథ అంత గ్రిప్పింగ్గా ఆసక్తికరంగా లేకపోవడంతో పెద్దగా ఫలితం లేకుండా పోయిందనే చెప్పాలి. ఇక హీరోయిన్ నభా నటేష్ విషయానికి వస్తే, ఒక మంచి పాత్ర దొరకాలే కానీ ఆమె నటనలో తన సత్తా చాటుతుంది. ఈ విషయం హీరో సుధీర్ బాబుతో కలిసి నభా నటేష్ నటించిన నన్ను దోచుకుందు అనే సినిమాలోనే తేలిపోయింది. డార్లింగ్ సినిమాలో కూడా నభా నటేష్ తన క్యారెక్టర్కి అనుగుణంగా మంచి వేరియేషన్స్ చూపించినా కూడా పాత్రల గందరగోళం మధ్య ఇది అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఈ బలహీనమైన స్టోరీ లైన్లో కాస్తో కూర్చో సినిమాలో ఊపు తెచ్చిందంటే వివేక్ సాగర్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. దర్శకుడు అశ్విన్ రామ్ సినిమాను ఆసక్తికరంగా మలచడంలో విఫలమయ్యారు. ఈ సినిమాలో సుహాస్, కొనిదల, నిహారికలు ప్రత్యేక పాత్రల్లో మెరిశారు. ఫైనల్గా ఈ డార్లింగ్ అంత ప్రియమైనదేమీ కాదనే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.